హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో 2016లో అంటే కానిస్టేబుల్‌కి సంబంధించి స్టేజ్ 2 ఫీల్ అయిన తర్వాత ఈ యొక్క ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అదేవిధంగా 2018లో యొక్క సంబంధించి 18 నోటిఫికేషన్, 19లో ఈ యొక్క ప్రిలిమ్స్ జరిగింది. మరి స్టేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అదేవిధంగా 2023లో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత స్టేజ్ 2 ఎప్పుడు, అదేవిధంగా దానికి సంబంధించి ఆ యొక్క ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అంటే అప్పటికే ఆ సమయాన మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టేజ్ 2 ఫామ్ యొక్క డేట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క కేసుల కారణంగా వాయిదా పడడం జరిగింది. దానికి సంబంధించి స్టేజ్ 2 ఫామ్ డిసెంబర్ 6వ తేదీ అంటే 2024 డిసెంబర్ 6వ తేదీ అయితే లాస్ట్ డేట్. మరి తర్వాత ఎప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అనే 3 నోటిఫికేషన్లకు సంబంధించి క్లియర్గా మనము ఇందులో ఈ యొక్క ఎనాలిసిస్ అనేది చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016 సంబంధించి ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016 సంబంధించి ఈ యొక్క అప్డేట్ నేను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు అంటే స్టేజ్ 2 ఫీల్ అయిన తర్వాత సమయం ఇస్తారులే, ఒక 10 డేస్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్కు, అదేవిధంగా ఇంకొక 10 డేస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరొక 10 డేస్ ఈవెంట్ స్టార్ట్ కావడానికి, ఇలా చాలామంది ఈ విధంగా అనుకుంటున్నారు అనమాట. అలా ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. దాని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఈ యొక్క వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే 2016లో మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ అనేది 2016లో నవంబరు 6వ తేదీన ప్రిలిమ్స్ అనేది జరిగింది. అదేవిధంగా నవంబర్ 6వ తేదీ తర్వాత మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ప్రిలిమ్స్ తర్వాత ఈ యొక్క రిజల్ట్స్ అనేవి 10 నుండి 12 రోజులలో విడుదల చేయడం జరిగింది. అంటే మనకు కరెక్ట్గా మనం చూసినట్లయితే 17, 18 ఆ యొక్క తేదీలో నవంబర్ 17, 18 2016 ఆ టైంలో ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క స్టేజ్ 2 ఫామ్కి వచ్చేసి మనకు 7 ఆర్ 8 డేస్ అంటే 7-8 రోజులు మనకు స్టేజ్ 2 ఫామ్కు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. స్టేజ్ 2 ఫామ్ అప్లై చేసిన తర్వాత ఓకేనండి, స్టేజ్ 2 ఫామ్ 23, 24కి ఎండ్ అవ్వడం జరిగింది. స్టేజ్ 2 ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత నవంబర్ 25 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. నవంబర్ 25 తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే మనకు డిసెంబర్ 1వ తేదీ నుండి మనకు ఈవెంట్స్ కండక్ట్ చేశారు. డిసెంబర్ 1వ తేదీ నుండి అదేవిధంగా డిసెంబరు 24 వరకు అయితే ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. 2016 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ స్టేజ్ 2 ఫామ్ అనేది మనకు కరెక్ట్గా 24, 25వ తేదీ కంప్లీట్ అయిన తర్వాత 5 నుండి 6 రోజులకు ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఓకేనా. క్లియర్ కదా. 2016 నోటిఫికేషన్ అది. ఓకేనా. ఇప్పుడు 2018 నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చూద్దాం. 2018 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు 2019 జనవరి 6వ తేదీన ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించి ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒక 12 నుండి 13 రోజులకైతే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ అంటే మనకు సుమారుగా అక్కడ ఒక 13-14 రోజులు అంటే ఎగ్జాక్ట్లీగా మనం చెప్పాలంటే 13-14 రోజులు అంటే మనకు ఈ యొక్క చూసినట్లయితే 18, 19 ఆ యొక్క తేదీలో జనవరి 18, 19 యొక్క తేదీలో రిజల్ట్స్ రావడం జరిగింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టేజ్ 2 ఫామ్కు అవకాశం కల్పించారు. ఆ యొక్క స్టేజ్ 2 ఫామ్ డేట్స్ కూడా మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ క్లియర్గా ఉంది కదా. స్టేజ్ 2 ఫామ్ డేట్స్ అనేవి కూడా జనవరి 28 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. స్టేజ్ 2 ఫామ్ అండి ఇది. ఓకేనా. ఇంకా తర్వాత ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి క్లియర్గా చూడండి. ఈవెంట్స్ వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ స్టేజ్ 2 ఫామ్ మనకు కరెక్ట్ 4వ తేదీ ఫిబ్రవరి 4వ తేదీన ఎండ్ అవ్వడం జరిగింది. స్టేజ్ 2 ఫాము వెంటనే మనకు ఫిబ్రవరి 7వ తేదీన ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. మధ్యలో డౌన్లోడ్ హాల్ టికెట్ సంబంధించి స్పాట్లో అంటే ఆ యొక్క 4వ తేదీ అయిపోయిన తర్వాత వెంటనే 5, 6 ఈ యొక్క 2 రోజులలో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఓకేనా. మరి కొన్ని జిల్లాల్లో తర్వాత స్టార్ట్ అయినాయి. అన్ని జిల్లాల్లో ఒకే రోజు స్టార్ట్ అయ్యాయంటే లేదు. అది ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న చోట ఏమో వెంటనే అంటే ముందుగానే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే మెయిన్గా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్ యొక్క కారణం ఏంటంటే మనకు ఈ యొక్క స్టేజ్ 2 ఫామ్ ఫీల్ అయిన 3వ రోజే మనకు ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సుమారుగా ఈ యొక్క ఫిబ్రవరి 27 వరకు ఈవెంట్స్ జరిగాయి. సుమారుగా అంటే మనకు 3వ రోజే ఈవెంట్ స్టార్ట్ అయ్యాయి. మెయిన్ రీజన్ ఇక్కడ. ఓకేనా. మరి 2023కి సంబంధించి ఒకసారి క్లియర్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. చూసినట్లయితే 2023లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ అనేది జనవరి 22వ తేదీన జరిగింది. ఫిబ్రవరి 5వ తేదీన రిజల్ట్స్ వచ్చాయి. స్టేజ్ 2 ఫామ్ ఫిల్ చేయడానికి అవకాశం కల్పించారు. స్టేజ్ 2 ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ లెటర్ కూడా ఒక 10 డేస్ ఇచ్చారు. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవెంట్ స్టార్టింగ్ డేట్ ఇచ్చారు. ఓకేనా. స్టార్ట్ కాలేదు, స్టార్టింగ్ డేట్ ఇచ్చారు. ఓకేనా. స్టార్ట్ ఎప్పుడు ఈవెంట్
స్టార్టింగ్ ఎప్పుడైనా ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా మార్చి 13వ తేదీన స్టార్ట్ కాబోతున్నాయని ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదే కేసులు, ఇవన్నీ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి ప్రజెంట్ ఎలా ఉంది ఇప్పుడు? ప్రజెంట్ అయితే దానికి సంబంధించి మనకు డిసెంబరు 6వ తేదీన ఈ స్టేజ్ 2 ఫామ్ సంబంధించి ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టేజ్ 2 ఫామ్ ఫీలింగ్ అనేది. మరి ఇప్పుడు దీనికి నేను ఆ 2 నోటిఫికేషన్ సంబంధించి ఆ యొక్క డేట్స్ అనాలిసిస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు రాబోయే ఈ యొక్క డిసెంబర్ 6 ఓకేనా, ఈ యొక్క డిసెంబర్ 6 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకు అతి త్వరగా మేము ఈ యొక్క ఫెస్టివల్ ముందే ఓకేనా, ఈ యొక్క ఫెస్టివల్ ముందే మేము ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటే మాత్రం 6వ తేదీ ఆ రోజు రాత్రే ఆ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ కావచ్చు ఓకేనా. 6వ తేదీ అయిపోయిన తర్వాత స్టేజ్ 2 అయిపోయిన తర్వాత 2 or 3 డేస్ ఓకేనా, 2 or 3 డేస్కు ఒక షెడ్యూల్ ఇచ్చేసి వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక 3 or 4 డేస్ ఇచ్చి స్పాట్లో కూడా మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఎండింగ్ అన్నారు కదా, ఎండింగ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వీక్ అనే అర్థం చేసుకోవచ్చు ఎండింగ్ అంటే. కాబట్టి అది 25 24 అని మనం కన్ఫామ్గా డేట్ అయితే చెప్పలేము. కాబట్టి లాస్ట్ వీక్ అన్నారు కాబట్టి మనము ఎట్టి సమయంలో సరే ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్ని స్టార్ట్ కాబోతున్నాయి. సమయం కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఇంకా ఫెస్టివల్ తర్వాత జరుగుతాయి ఇప్పట్లో జరగవలే అనుకుంటే ఒక్కసారి 16 నోటిఫికేషన్ 18 నోటిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క డేట్స్ను క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క డేట్స్ను ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, బాగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను మిత్రులారా, ఈ యొక్క డేట్స్ ఎనాలిసిస్ అనేది ప్రధాన కారణం చేయడానికి మెయిన్ ఏంటంటే ఇంకా వాళ్ళ అభ్యర్థులు ఆలోచిస్తున్నారన్నమాట ఇప్పట్లో జరగవలేని. కనీసం వీడియో చూసిన తర్వాతైనా సరే దీన్ని బట్టి అర్థం చేసుకొని త్వరగా మీ యొక్క గ్రౌండ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన యొక్క ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.